ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. అవునండి, యేసయ్య చెప్తున్నాడు, ఎవరైనా ఆయన్ను ప్రేమిస్తే అంట ఆయన మాట గైకుంటారు. ఏంటి ఆయన మాట? దేవుని వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతారో వారే ఆయన మాట గైకొనేవారు, ఆయనను ప్రేమించేవారు. కనుక దేవుని మాటలు ఎన్నో మనం వింటున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను మనం గైకొంటూ వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు మనం దీవించబడతాం. అందుకే యాకోబు పత్రిక 1:22 రాయబడింది, మీరు వినువారు మాత్రమై ఉండక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి అని రాయబడింది. వాక్య ప్రకారం మనం ప్రవర్తించినప్పుడు మనం యుక్తముగా నడుచుకుంటాము. మన జీవిత యాత్రలో ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందు కొనసాగుతూ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనము బ్రతకగలుగుతాం. కనుక అలా వాక్యానుసారంగా బ్రతికే జీవితము దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.